హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. సో, నేను ఇక నుండి తెలుగులో కూడా వీడియోస్ చేస్తాను. నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్లో. సో, ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసరికి మా ఫ్రెండ్స్ చాలామంది నన్ను అడిగారు కొంచెం డైట్ గురించి, వాటి గురించి వీడియోస్ పెట్టమని. సో, దాని గురించి బాడీ ఎలా బిల్డ్ చేయాలి దాని గురించి, మళ్ళీ కన్సిస్టెంట్‌గా ఎలా ఉండాలి దేని మీద అయినా నేను దాని గురించి మాట్లాడతాను ఈరోజు. సో, డైట్ గురించి వస్తే నేను అందరు తినేదే తింటాను అందరిలాగే. కాకపోతే నేను ప్రోటీన్ ఫుడ్ అవి ఎక్కువ తింటాను. ఏవి వైట్ రైస్ అవి వాడను. అన్ని బ్రౌన్ రైస్ అవే తింటాను. ఏదన్నా మనం ప్రాసెస్ చేసింది కాకుండా మనం ఫుల్‌గా అది ఉన్నది తీసుకుంటే బెటరు. అంటే వైట్ బ్రెడ్ బదులు బ్రౌన్ బ్రెడ్, వైట్ రైస్ బదులు బ్రౌన్ రైసు ఇట్లాంటివి. మనం వైట్‌వి ఏవి తీసుకున్నా కూడా అవన్నీ వాటిలోని తీసేస్తారు. వాటిలోని మనకి ప్రోటీన్, విటమిన్స్ అవన్నీ పోతాయి. సో, అందువల్ల నేను బ్రౌన్ రైస్ అవే తీసుకుంటాను ఎక్కువ. స్వీట్ పొటాటోస్ మెయిన్ ఫస్ట్ మనకి ఏ ఏ ప్రోడక్ట్ ఏంటో అర్థం కావాలి. అంటే స్వీట్ పొటాటోస్ తీసుకుంటే చిలకడ దుంపలు అవి తీసుకుంటే అవి మెయిన్ కార్బోహైడ్రేట్స్ అవి. ఓట్స్ తీసుకుంటే మెయిన్ కార్బోహైడ్రేట్స్ అది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. అట్లాగే ప్రోటీన్ సోర్సెస్ మనకేంటో తెలియాలి. ప్రోటీన్ సోర్సెస్ మనకి మెయిన్ వచ్చేది ఎగ్స్ నుండి, చికెన్ నుండి, మీట్ వీటిలో నుండి ప్రోటీన్ వస్తుంది మనకి. మనకి కార్బోహైడ్రేట్స్ మంచి మంచి ఫుడ్స్ ఏమిటి అంటే రైస్, బ్రౌన్ రైస్, చిలకడ దుంపలు, స్వీట్ పొటాటోస్, తర్వాత ఇంకా ఏవన్నా మనకి బిల్లెట్స్ కానీ ఇవన్నా ఇవి ఏవన్నా ముడి ధాన్యాలు తీసుకుంటే అవి మంచిది. సో, ఫ్యాట్స్ అంటే ఇంకా మనకి వచ్చేది పీనట్స్, వేరుశనకాయలు, ఇవి తీసుకోవచ్చు. సో, నన్ను చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే కన్సిస్టెంట్‌గా ఎలా ఉండాలి అని అడిగారు. కన్సిస్టెన్సీ అంటే ఏం లేదండి. మనకి ఈరోజు వెళ్ళాము మళ్ళీ నెక్స్ట్ ఒక 10 డేస్ వరుసగా జిమ్‌కెళ్ళేసి మళ్ళీ 11th డే ఆపేసేయడం కాదు కన్సిస్టెన్సీ అంటే. కన్సిస్టెన్సీ అంటే నేను జిమ్ స్టార్ట్ చేసింది బీటెక్ థర్డ్ ఇయర్‌లో స్టార్ట్ చేశాను. అప్పటి నుండి ఇప్పుడు దాకా చేస్తూనే ఉన్నాను. ఎక్కడ ఆపలేదు. అంటే ఆపలేదంటే మధ్యలో గ్యాప్స్ వస్తున్నాయి గానీ నేను ఎక్కువ గ్యాప్ తీసుకురాను. గ్యాప్ తగ్గిస్తాను. దాన్ని కన్సిస్టెన్సీ అంటారు. మనకి గ్యాప్ ఎక్కువ రాకూడదు. మనకి 1 వీక్ కానీ, 10 డేస్ కానీ ఇప్పుడు మనం ఎక్కడైనా ఊరెళ్ళినప్పుడు మనకి చేయడానికి కుదరలేదంటే అది ఓకే. మనం మళ్ళీ వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయాలి. ఆ చైన్ బ్రేక్ అవ్వకూడదు. ఒక 10 డేస్ అంటే పర్లేదు. అట్లా మరీ ఎక్కువ మనం 1 ఇయర్, 6 మంత్స్ అట్లా ప్రొలాంగ్ చేసామంటే మళ్ళీ మన బాడీ నార్మల్ స్టేట్‌కి వచ్చేస్తది. ప్రీవియస్ మనం వర్కౌట్ చేయకముందర ఎలా ఉందో బాడీ అలా వచ్చేస్తది వెనక్కి. సో, నా సజెషన్ ఏంటంటే గ్యాప్స్ వచ్చినా కూడా ఆ గ్యాప్‌ని తగ్గించేలా చూడండి. నేను ఇక్కడ జిమ్‌కి వెళ్ళినా కూడా డైలీ వెళ్ళను. ఒక 1 వీక్‌లో ఒక 2 టైమ్స్, 3 టైమ్స్ వెళ్తాను. అది డైలీ నేను వెళ్ళను. అంతకుముందులో కాలేజీలో ఉన్నప్పుడు డైలీ చేసేవాడిని. ఇప్పుడు డైలీ చేయలేకపోతున్నాను. నేను గ్యాప్ ఇస్తాను. ఈరోజు చేస్తే మళ్ళీ ఒక 2, 3 డేస్ గ్యాప్ ఇస్తాను. మళ్ళీ నెక్స్ట్ డే చేస్తాను. బాడీ రికవర్ అవ్వడానికి. చేసినప్పుడే కొద్దిగా హెవీ చేస్తాను. అందువల్ల బాడీ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి. ఒక 2, 3 డేస్ గ్యాప్ ఇచ్చాక మళ్ళీ కంటిన్యూ చేస్తాను. అట్లా. అది మీరు ఎట్లా నేను ఇదే బిగినర్‌ని ఎట్లా స్టార్ట్ చేయాలి జిమ్ అని అంటే గనుక, మీరు ఫస్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వెయిట్ ట్రైనింగ్ చేస్తే మీకు వెయిట్ లాస్ వస్తది. మజిల్ కూడా బిల్డ్ అయిద్ది. చాలామంది నేను చూసింది ఏం చేస్తారంటే వాళ్ళు వచ్చేసి డైరెక్ట్‌గా థ్రెడ్‌మిల్ మీద వెళ్ళిపోయి ఇంకా అదే గంట సేపు చాలా ఎక్కువ సేపు చేస్తూ ఉంటారు. అది ఓకే గానీ అదేంటంటే జస్ట్ కార్డియో. మీరు కార్డియోతో చాలా తక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తారు. అదే గనుక మీరు వెయిట్స్ లిఫ్ట్ చేస్తే చాలా క్యాలరీస్ మీరు బర్న్ చేయొచ్చు. సో, నా సజెషన్ ఏంటంటే మీరు ఫస్ట్ స్టార్టింగే వెయిట్స్‌కెళ్ళండి. లాస్ట్‌లో కార్డియో చేసుకోండి ఒక 10 మినిట్స్ అట్లాగా. అంతేగాని మీరు స్టార్టింగ్ నుండి కార్డియో చేసుకుంటూ కూర్చుంటే మీరు క్యాలరీస్ చాలా తక్కువ కరిగిద్ది. అందువల్ల మీకు దాంతో కొంతమంది వెయిట్ లాస్ అవ్వాలనుకుంటారు. దాంతో పెద్ద ఉపయోగం ఉండదు. లేడీస్ అయినా కూడా వెయిట్ ట్రైనింగ్ స్టార్ట్ చేయండి. వెయిట్ ట్రైనింగ్ వల్ల మీకు బాగా మజిల్స్ ఏమి వచ్చేసేవు. జస్ట్ ఒక షేప్ కనపడిద్ది అంతే. మీరు స్టార్ట్ చేసినప్పుడు తక్కువ వెయిట్స్‌తోనే స్టార్ట్ చేయండి. ఎవరు ఒకసారిగా ఎక్కువ వెయిట్స్ ఎత్తలేరు. అందువల్ల స్టార్టింగ్ తక్కువ వెయిట్స్‌తోనే స్టార్ట్ చేయండి. తర్వాత కాకపోతే ఫార్మ్ కరెక్ట్‌గా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు మీరు ఏ ఏ ఏ ఎక్సర్సైజ్ చేసినా ఇప్పుడు 5 కాంపౌండ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. డెడ్ లిఫ్ట్, బెంచ్ ప్రెస్, బెంట్ ఓవర్ రోస్,
ఆ తర్వాత స్క్వాట్స్, షోల్డర్ ప్రెస్. ఇవేంటంటే కాంపౌండ్ ఎక్సర్సైజెస్ అంటే మనకి మల్టిపుల్ మజిల్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. సో, మీరు ఈ కాంపౌండ్ ఎక్సర్సైజ్ చేస్తే మీరు చాలా వరకు మీ ఫ్యాట్ కరిగిపోయిద్ది. చాలా ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేయొచ్చు. ఇది ఎక్కువ మల్టిపుల్ జాయింట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి కాబట్టి మీరు ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తారు. మీరు జస్ట్ ఆ థ్రెడ్‌మిల్ మీద నడిచే బదులు. నా సజెషన్ అయితే ఇది. మీరు ఫ్యాట్ లాస్ అవ్వాలన్నా, మజిల్ బిల్డ్ అవ్వాలన్నా ఏదైనా నేనైతే అట్లా స్టార్ట్ చేశాను. కాంపౌండ్ ఎక్సర్సైజ్‌తో స్టార్ట్ చేశాను. నాకు అంత ముందల హెల్త్ బాగుండేది కాదు. పద్దాకల కోల్డ్ వచ్చేది. మరి బలం సరిపోక దేనికో. నేను థర్డ్ ఇయర్‌లో జిమ్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి నా హెల్త్ చాలా బాగుంది. అందువల్ల నేను ఇప్పుడు ఆపను. చాలామంది చెప్పారు. ఫస్ట్ జాబ్ చూసుకో, అది చూసుకో, ఇది చూసుకో అని. నేను నా హెల్త్‌కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను మనీ కంటే. అందువల్ల నేను అది కంటిన్యూ చేశాను. ఇప్పటికి కంటిన్యూ చేస్తున్నాను. సో, అది నాది జిమ్ పరంగా వచ్చేసరికైతే నా సజెషన్ అది. మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో అడగండి. నేను రిప్లై ఇస్తాను. సో, జిమ్ అయిపోయింది. తర్వాత మీరు ఓన్లీ ఎక్సర్సైజ్ చేస్తే సరిపోదు. దానికి తగ్గ డైట్ కూడా ఉండాలి. మంచి ఫుడ్ తీసుకోవాలి. ఫ్రూట్స్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అన్నీ వెళ్ళాలి. గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ కూడా వెళ్ళాలి. కాకపోతే మీరు అన్నీ చెక్ చేసుకోవాలి మనం ఏం తింటున్నాం అనేది. మీరు పద్దాకలా ఈ పిజ్జాలు, బర్గర్‌లు, ఫాస్ట్ ఫుడ్ తిని మీరు ఎంత జిమ్ చేసినా కూడా దాంతో వాల్యూ ఉండదు. ఎందుకంటే మీకు సరైన న్యూట్రిషన్ అందదు బాడీకి. సో, నా సజెషన్ అయితే ఇంట్లోనే చేసుకోండి ఏదైనా గానీ. మీరు బయట కొనుక్కునే బదులు ఆ డబ్బులతో కొనుక్కొని ఇంట్లోనే తెచ్చుకొని చికెన్ గానీ, చికెన్ బ్రెస్ట్ గానీ ఏదన్నా గానీ చికెన్ బ్రెస్ట్‌లో ఎక్కువ ప్రోటీన్ ఉంటది. మామూలుగా లెగ్స్, థైస్ వాటిలో పోలిస్తే. థైస్‌లో వాటిలో కొద్దిగా ఫ్యాట్ ఎక్కువుంటది. అదే చికెన్ చెస్ట్ తీసుకుంటే దాంట్లో ప్రోటీన్ ఎక్కువుంటది. చాలామంది చికెన్ చెస్ట్ పీస్ తింటారు. సీ ఫుడ్ అయినా ఏదైనా పర్లేదు. సీ ఫుడ్‌లో కూడా మంచి విటమిన్స్ అవన్నీ ఉంటాయి. సో, నేను చెప్పేదేంటంటే, ఏదైనా గానీ మీరు తెచ్చి ఇంట్లో చేసుకోండి. స్మూతీస్ కానీ, ప్రోటీన్ పౌడర్ ఏది తీసుకున్నా గానీ, మీరు ఇంట్లోనే మిల్క్ షేక్స్ కానీ ఏదన్నా చేసుకుంటే చేసుకోండి. బయట మీరు వాళ్ళు ఏది వేస్తారో మనకు తెలీదు కాబట్టి, బయట ఫుడ్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఎక్కువ శాతం. నేను తింటాను అప్పుడప్పుడు బయట తింటాను కానీ ఎక్కువ నేను గ్రోసరీస్ తెచ్చుకొని నేనే చేసుకుంటాను ఎక్కువ. బయట తినకుండా బయట మనం ఏ ఏ రెస్టారెంట్‌కెళ్ళినా కూడా వాడేమేస్తాడో మనకు తెలీదు. అసలు చికెనే కాదో కూడా మనకు తెలీదు. అప్పుడప్పుడు తింటాను బయటికెళ్ళినప్పుడు. కానీ రెగ్యులర్‌గా కాదు. సో, అది డైట్ పరంగా వచ్చేసరికి మొత్తం మీరు ఏది తిన్నా గానీ మీరు వైట్‌వి అవాయిడ్ చేసేయండి. వైట్ రైస్, షుగర్ గానీ షుగర్ ఓకే. షుగర్ కంటెంట్ తగ్గిపోవాలి. సాల్ట్ కంటెంట్ తగ్గాలి. ఇవన్నీ తగ్గించుకోండి. ఇంకా అది డైట్ పరంగా. కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే మీకు రిజల్ట్స్ ఆటోమేటిక్‌గా వస్తాయి మీకు. ఇప్పుడే స్టార్ట్ చేస్తే నేను 7 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఒక్క రోజులో రావాలంటే రాదు. మా ఫ్రెండ్స్ కొంతమంది అడుగుతారు. ఎట్లా మెయింటైన్ చేయాలి? ఎట్లా రావాలి? బాడీ అది ఇది అని అడుగుతారు. డైట్ ఎట్లా మెయింటైన్ చేయాలని. అది ఏది ఒక్క రోజులో అయ్యే పని కాదు. ఏదైనా గానీ టైం పడతది. అందువల్ల మీరు వెయిట్ చేయండి. మీరు కన్సిస్టెన్సీ ఉండాలి మీకు. ఎళ్ళాలి. ఈరోజు జిమ్‌కెళ్ళినాము. నీకు బాడీ పెయిన్స్ ఉన్నాయి అని అనుకుంటే మీరు 2, 3 డేస్ వెయిట్ చేయండి. తర్వాత నెక్స్ట్ డే మొత్తం బాడీ పెయిన్స్ అంతా తగ్గాక అప్పుడు ఎళ్ళండి. మరి ఇంక మళ్ళీ ఆ రోజు చేశాక మళ్ళీ బాడీ పెయిన్స్ ఎక్కువున్నాయి నెక్స్ట్ రోజు ఎళ్ళలేకపోతున్నా అంటే మళ్ళీ వెయిట్ చేయండి. 2, 3 డేస్ అయ్యాక మనకి బాడీ మళ్ళీ నార్మల్ షేడ్‌లోకి వచ్చేస్తది. ఆ బాడీ పెయిన్స్ అన్నీ తగ్గిపోతాయి. జాయింట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. అప్పుడు స్టార్ట్ చేయండి. మీకప్పుడేంటంటే మీకు రోజు ఎళ్ళకపోయినా గూడా వీక్ 2, 3 డేస్ ఎళ్ళినా గూడా మీకు ఎఫెక్ట్ ఉంటది దాంతో బాగా. అసలు ఎళ్ళకుండా ఉండేదాని బదులు. సో, నా సజెషన్ అయితే అది కన్సిస్టెన్సీకి. సో, మీకేమన్నా డౌట్స్ ఉన్నా గానీ జిమ్ పరంగా, డైట్ పరంగా ఇంకా దేని గురించైనా మీకు ఒకటి మెయిన్ కావాల్సింది మనకి ఏదన్నా బాడీ బిల్డ్ చేయాలన్నా, మనం ఏదన్నా అచీవ్ చేయాలన్నా మనకు కావాల్సింది మెయిన్ డిసిప్లిన్ గావాలి మనకి. డిసిప్లిన్ ఉంటే మనకి ఏదన్నా అచీవ్ చేయొచ్చు. అదే కాదు నాకు అదొకటి బాగా తెలిసింది జిమ్ ద్వారా. ఎందుకంటే నేను ఎప్పుడైతే జిమ్ స్టార్ట్ చేశానో అది కన్సిస్టెన్సీ మెయింటైన్ అయింది నాకు. అదే నాకు ఆ కన్సిస్టెన్సీ నాకు దేంట్లో ఏదన్నా గానీ స్టడీస్ కానీ, జాబ్ పరంగా గానీ ఏదన్నా నాకు డిసిప్లిన్ అలవాటయింది. అంటే ఒకటి తీసుకున్నామంటే అది కంప్లీట్ చేయాలి. అట్లా. అందువల్ల నాకు చాలా కొంచెం మోటివేషన్‌లా వచ్చేది. మనం అది అచీవ్ చేసినప్పుడు ఇది ఎందుకు చేయలేము అని అనిపిచ్చేది. అందువల్ల నేను ప్రతి దాంట్లో ఇంక నేను అట్లా ఏది స్టార్ట్ చేసినా అది కంప్లీట్ చేసేలా ట్రై చేస్తాను బాగా మాక్సిమం. ఒకవేళ అది కంప్లీట్ చేయలేననుకుంటే అది స్టార్ట్ చేయను. అది అట్లా మైండ్‌సెట్ నాకట్లా మారింది జిమ్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి.
సో ఇఫ్ యూ హ్యావ్ డిసిప్లిన్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. సో దట్ ఈస్ మై స్టేట్మెంట్. సో మీకేమైనా డౌట్స్ ఉన్నా కానీ దీని గురించి కింద కామెంట్స్లో పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నేను ఇంకా వీడియోస్ చేస్తాను తెలుగులో. మొన్నటిదాకా నేను ఇంగ్లీష్లో చేశాను. సో తెలుగు ఛానల్ కూడా స్టార్ట్ చేశాను కాబట్టి దానిలో కూడా వీడియోస్ చేస్తుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్. బాయ్.